ఇదొచ్చేసి మార్చ్ 8న మహిళల దినోత్సవం గురించి వీడియో. ఇది నిజామాబాద్‌లోని నిషిత ఇంటర్నేషనల్ స్కూల్‌లో మహిళలకు ఒక ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేశారు. దాని గురించి ఉంటుంది. అలాగే స్త్రీ యొక్క గొప్పతనము, స్త్రీ ఏంటి అనేది ఈ ప్రోగ్రామ్‌లో చాలా బాగా చూపించారు. మీరెవరైనా ఈ నిషిత ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసి ఉంటే, ఈ వీడియో చూసి ఉంటే కింద కామెంట్ చేయండి. అవును, నేను గూడా వచ్చాను ఈ ప్రోగ్రామ్‌కు అని జెప్పేసి. ఇక్కడ ఈ ప్రోగ్రామ్‌లో పెద్ద మొత్తంలో మహిళలకి అంటే స్త్రీలకే ప్రాముఖ్యత ఇచ్చి, వాళ్ళకి డాన్స్, వాళ్ళ పెర్ఫార్మన్స్, వాళ్ళకి పోటీలు పెట్టి వాళ్ళను ఎంతో ఎంకరేజ్‌గా చేశారు. ఒక స్త్రీ, ఒక మహిళ అంటే ఏంటిది అని చూసుకుంటే ఇవన్నీ ఉంటాయి వాళ్ళ లోపల. ప్రేమ, త్యాగము, సహనము, ధైర్యము. ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఒక స్నేహితురాలిగా ప్రతి పాత్రలో ఆమె అపారమైన బాధ్యతలను భుజస్కంధాలపై మోస్తూ ముందుకు సాగుతుంది. మన సమాజంలో అభివృద్ధిలో మహిళ పాత్ర చాలా ముఖ్యమైనది. విద్య, వైద్యము, సైన్యము, రాజకీయాలు, క్రీడలు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చూపిస్తున్నారు. ఒక మహిళ ఎదిగితే కుటుంబం ఎదుగుతుంది. కుటుంబం ఎదిగితే సమాజం ఎదుగుతుంది అని చాలా సందర్భాలలో చాలా ఫ్యామిలీస్, చాలా మహిళలు కూడా నిరూపించారు. ఈ రోజున చాలా వరకి సమాజం మారింది. తనొకటి చేయగలుగుతా, నేనిది చేస్తా అని చెప్తే తండ్రిగా తండ్రి, అన్నగా అన్న, భర్త, స్నేహితులు ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్‌గా ఉంటున్నారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో అలా లేదు. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు తన ఆడపడుచు ఏం జేయాలనుకుంటుందో తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి చాలా సపోర్ట్ జేస్తున్నారు. బయట కార్యక్రమాలు గూడా జరుగుతున్నాయి. మన భారతదేశంలో కూడా ఎంతో గొప్ప మహిళలు ఉన్నారు. ఉదాహరణకి చూసుకున్నట్టయితే ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్యానికే ప్రతీక. సరోజినీ నాయుడు స్వాతంత్ర సమరయోధురాలు. తమ ప్రతిభతోని ముందుకు వెళుతున్నారు. అలాగే ఇంకా మహిళలు, స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు చాలానే ఉన్నాయి. లింగ వివక్ష గావచ్చు, బాల్య వివాహాలు గావచ్చు, వేధింపులు గావచ్చు, అసమాన వేతనం గావచ్చు, చాలా వరకి వేతనం గూడా ఒకళ్ళకొక తీరుగుంటది. మనకు ఆ శివపార్వతులు మనకు చెప్పారు. ఇద్దరు సమానము అని జెప్పేసి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇలా దేవతామూర్తులు కూడా మనకి అందరం సమానమే. స్త్రీ లేకపోతే పురుషుడు లేడు. పురుషుడు లేకపోతే స్త్రీ లేదు అని చెప్పినా కానీ లోకంలో ఇంకా చాలా జరుగుతూనే ఉన్నాయి. మొన్న మొన్న వైష్ణవి కేసు అని ఒక వైష్ణవి కేసు బయటకి రాగానే ఒకరోజు తర్వాత ఒకటి, ఒకరోజు తర్వాత ఒకటి భర్త చంపిండు, అత్తమామ చంపిండు, భర్త చంపిండు, అత్తమామ చంపిండని వస్తూనే ఉన్నాయి యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తా ఉంటే. కానీ గవర్నమెంట్ మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఒక మహిళ ఏదైనా పురుషుని చంపిండు ఇట్లా పెడితే ఎన్నో ట్రోల్స్ యూట్యూబ్‌లో ట్రోల్స్‌ల మీద ట్రోల్స్‌లు చేస్తానే ఉంటారు. మరి మహిళ నువ్వు ఇన్నిన్ని కేసులు, ఇన్నిన్ని వీడియోస్ కోమలి అంటున్నారు, వైష్ణవి అంటున్నారు, ఇంకేవో అంటున్నారు. ఇంకా మరి వీటి మీద ఎవరు ట్రోలింగ్ చేయరెందుకు? వీడియోస్ ఎందుకు తీయరు? మరి ఎందుకు? ఇంకెన్ని రోజులు మారాలి ఈ సమాజము? ఇంకెప్పుడు మారుతుంది? వాళ్ళు లేకపోతే లేదు సమాజం అని చెప్తూనే ఉంటారు. మళ్ళీ చేయాల్సింది చేస్తూనే ఉంటారు. మహిళలు అందుకే శారీరక దృఢత్వం అనేది సంపాదించుకోవాలి. ఈ ప్రోగ్రామ్‌లో మహిళలకి సమయాన్నిచ్చి మాట్లాడమని చెప్తే ప్రతి ఒక్క మహిళ ఒకటే ఫస్ట్ మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీ ఆరోగ్యం చూసుకోండి. నా ఫ్యామిలీ తిన్న తర్వాతనే నేను తింటా. నా భర్త, నా అత్తమామ కాదు. ఫస్ట్ నీది నువ్వు తిను. నీ ఆరోగ్యం నువ్వు చూసుకో. తర్వాతనే ఇంకొకటని చెప్తుంటే చాలా బాగా అనిపించిందండి. ప్రతి ఒక్కరు అలానే ఉండాలి. ఎవరి తర్వాత కాదు. మన తర్వాతనే ఇంకొకరు. కాబట్టి నువ్వు గట్టిగుంటేనే నీ ఫ్యామిలీ గట్టిగుంటది. నీ భర్త కంటపెట్టగలుగుతావు. అత్తమామకు సేవ చేయగలుగుతావు. తల్లిదండ్రులను చూసుకోగలుగుతావు. ప్రతి ఒక్కటి నువ్వు చెయ్యాలి అంటే నువ్వు గట్టిగుండాలి. నిన్ను నువ్వు క్షీణించుకుంటూ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నిన్ను నువ్వు గట్టిగా ఉంచుకుంటే నీ ప్రతిభ ఏదైనా ఉంటే నీకేదైనా చేయాలనిపిస్తే అది చేయగలుగుతావు. బయటకెళ్ళి
ఇంట్లో వాళ్ళని గూడా సరిగ్గా చూసుకోగలుగుతావు. అదే నువ్వు సరిగ్గా లేకపోతే, అలసిపోతే బయటకెళ్ళి చేయలేవు, ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూడలేవు, ఇంట్లో వాళ్ళ మాటలు, బయట వాళ్ళ మాటలు ఇవన్నీ మనకు అవసరం లేదు. మగవాళ్ళు చూసే సంపాదన తీసుకొచ్చి ఫ్యామిలీని పోషించాలి. ఆడవాళ్ళకి అలా ఉండదు. ఇంటిని చూసుకోవాలి. ఇంట్లో వాళ్ళు ఒకరోజు పడుకుంటే ఎన్ని పనులు ఎక్కడెక్కడ ఆగిపోతాయో అనేది మనం చూస్తూనే ఉంటాము. కాబట్టి అందరూ శారీరక దృఢత్వాన్ని పెంచుకోండి. ఎవరికీ భయపడొద్దు. ఎవరికి అగౌరవ కూడా పరచొద్దు. గౌరవం ఇవ్వాలి. మనం గౌరవం తీసుకోవాలి. అంతే. మహిళలందరూ ఏకధాటిగా ఉండి మంచిగుంటే, మంచి ఉంటే ఎన్నో సాధించవచ్చు. కుటుంబం కూడా తనకి సహకరిస్తుంది. ఒకరోజు సహకరించకపోయినా, 2 రోజులు సహకరించకపోయినా, మూడో రోజైనా సరే తను చేసే పని మంచిది. సహకరిద్దాం, చేయనిద్దాం అని అనుకుంటారు. కుటుంబం మన వాళ్ళే కాబట్టి మనల్ని ఎప్పుడు తొక్కేయాలని అనుకోరు. కానీ చెప్పే విధానము చూసుకోవాలి. ముందుగా మన ఇండియాలోకొస్తే కొద్దిగా ఫ్యామిలీలో స్త్రీల పట్ల అరే వీళ్ళేం చేస్తారా? ఇంట్లో ఉండి ఇంట్లో చేసుకునే పనులే చాలా ఎక్కువుంటాయి గదా! వీళ్ళు ఎందుకు ఇంకా కష్టపడడం కూడా అని కూడా ఆలోచించే వాళ్ళుంటారు. కానీ వాళ్ళకి ఏదో చేయాలని ఉంటుంది. ఇంట్లో పనుల్లో సాయం చేద్దాము, బయట వాళ్ళని ఎదగనిద్దాము అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు బయట కంట్రీస్‌లలో చూసుకుంటే ఇంట్లో పని ఇద్దరు సమానంగా చేసుకుంటారు. ఇద్దరు బయట కూడా ఎదుగుతారు. అక్కడ ఎలాంటి వివక్షత ఉండదు కాబట్టి ఇక్కడ నువ్వు ఇంట్లో పని చేసేసుకో. నేను బయట ఎదుగుతా. అలా కాదు. ఇద్దరం ఇంట్లో పని చేసుకుందాం. ఇద్దరం బయటకెళ్దాం. కష్టపడదాం. ఎంజాయ్ చేద్దాం. అందరికి రెస్పెక్ట్ ఇద్దాం. బాగుందాము. ప్రతీదీ పాటిద్దాం. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాము. మన ఇల్లు ఎట్లా ఉంటదో సమాజం కూడా అట్లానే ఉండాలి అనుకోని ప్రతీదీ ఉంటే చాలా బావుంటది. ఇదే అండి. చాలా బాగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి డాన్స్ పర్ఫార్మ్ అంటూ మళ్ళీ వచ్చిన మహిళలు గూడా ప్రతి ఒక్కరు తనకచ్చిన ఛాన్స్‌ని వదులుకోకుండా తనకు తెలిసింది చాలా బాగా చెప్పారు. మంచిగా మాట్లాడారు. మంచి డాన్స్ చేశారు. చాలా బావుంది. థాంక్ యూ. परिवार के मौका दिया परिचय का इन सबसे बनता प्यारा परिवार के मौका